హెచ్ఆర్స్ అనేది యూజ్లెస్. సరే హెచ్ఆర్ వాడు యూజ్లెస్సా యూస్ఫుల్లా డిసైడ్ చేయాల్సింది ఎవరు? 3 హెచ్ఆర్ లీడర్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ ఉన్నారు. మీ క్వశ్చన్స్ అన్ని నేను మీ తరఫు నుంచి అడిగేస్తా. అసలు మీకు జాబ్ ఎందుకు రావట్లేదు, ఎందుకు ప్రొఫైల్ రిజెక్ట్ అవుతుంది? ఒక్క CV అన్ని జాబ్స్ కి సూట్ అవ్వదు. ఓన్లీ ATS ఆర్ AI స్క్రీనింగ్ వల్ల ఎవరు రిజెక్ట్ అవ్వరు. కంపెనీస్ ఏమో నాకు క్యాండిడేట్లు దొరకలేరు మొర్రా అని వాడు మొత్తుకుంటున్నాడు, క్యాండిడేట్స్ ఏమో నాకు జాబ్ దొరకలేదు అంటున్నాడు. రిఫరెన్స్ పోవాలి, మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు కావాలి అని అనుకుంటారు. నిజంగా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే త్వరగా జాబ్ కొట్టేయచ్చా? ఒక స్కేల్ ఆఫ్ 100 వేసుకుంటే రెఫరెన్సెస్ అనేది ఓన్లీ 20%. సో ఫేక్స్ ని ఐడెంటిఫై చేయడం హౌ ఈజీ ఇట్ ఈస్. ట్రాన్స్పరెంట్ ఉండండి. అట్ ఎనీ పాయింట్ అది నీకు రిస్క్. ఇంత తోపుగా మనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అది వాడి గొప్పతనం కాదు, ఎక్కడో దగ్గర దొరుకుతాడు. నేను హైరింగ్ చేస్తుంటే నేను 10 lakhs కి మించి తగ్గి రాను. ఒకడేమో డైరెక్ట్ బస్ వచ్చే వరకు వెయిట్ చేస్తాడు, గంటన్నర 2 గంటలు కూడా వెయిట్ చేస్తాడు. ఒకడేమో ఏ బస్ వస్తే ఆ బస్ ఎక్కుతాడు, అక్కడ దిగుతాడు, అవసరమైతే ఇంకొక బస్ ఎక్కుతాడు. అల్టిమేట్ విల్ రీచ్ ద డెస్టినేషన్. డిస్కసింగ్ అబౌట్ సాలరీ కదా, నెగోషియేట్ చేస్తే ఫ్రెషర్ క్యాండిడేట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఎక్కువ? అరే ఇట్లాంటి వాడు మనకు కుదరాడు. వేరే CVలోంచి కట్ చేసి ఈ CVలో పెట్టడం నేను చాలా మటుకు చూసాను. దీంట్లో ఏం కాపీ చేస్తున్నారో కూడా చూసుకునేలా లేరు. నేను రెజ్యూమే చూసినప్పుడు ఫ్యాన్సీ ఈమెయిల్ అడ్రస్లు callme@gmail.com. ఓకే, చాలా మందిని చూసాను, ఇంటర్వ్యూ రిజెక్ట్ అవ్వగానే ఇంకా నేను చేయగలుగుతానా, నేను లేనా అన్న కాన్సెప్ట్ లో ఉంటారు. కానీ ఆ రిజెక్షన్ కి మా రీజన్స్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే అవకాశాలు లేవు అని మాత్రం అనవద్దు. అవకాశాలు బొచ్చడు ఉన్నాయి, చాలా మంది తీసుకునేదానికి రెడీగా ఉన్నారు. మన భారతదేశంలో చిన్న మధ్య తరగతి కంపెనీస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి మీకు ఆపర్చునిటీ ఇచ్చేదానికి. మీరు అటువైపు చూడండి, మమ్మల్ని పట్టించుకోండి. మమ్మల్ని కూడా గుర్తించండి సార్.